అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి బూర్జే మధ్యనున్నటువంటి పరిసర ప్రాంతాల్లో 3600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతిపాదన రూపొందించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఈ పరిసర ప్రాంతం ఆదివాసీలతో పాటు మైదానం ప్రాంతం ప్రజలందరూ కూడాను తమ బతుకులను బుగ్గిపాలు చేసే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఇప్పటికే కలెక్టరేట్ ముట్టడించారు. ప్రస్తుతం మాత్రం ఈ విషయంపై స్టేట్ ఎస్టీ కమిషన్ సభ్యులకు విన్నవించుకున్న తర్వాత ఆయనతో ఏం మొరపెట్టుకున్నారు, ఈరోజు స్థానిక శాసనసభ్యులు కోన రవికుమార్ వ్యవహార శైలిపై వీరు ఎటువంటి మదనపాటు గురవుతున్న విషయం వారి మాటలు అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక వీరందరూ కూడాను ఈరోజు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఈరోజు ఎవరు వచ్చారో వారితో ఏం చెప్పుకున్నారు. థర్మల్ ప్లాంట్ ప్లాంట్ వద్దు, ఎందుకంటే మేము చాలా సంవత్సరాలు బట్టి మా ముట్టాతలు బట్టి అప్పట్లో అడవిలో ఉండేటప్పుడు కూడా మేము పుట్టలేదు. కానీ ఎందుకంటే మేము అన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాము, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. కానీ ఈ పవర్ ప్లాంట్ రావడం వల్ల మాకు కూడా నిద్రలు ఏం పట్టట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోదాం, ఎలా బతుకుతాము? ఎందుకంటే మేము చదువుకొని కూడా చదువు లేనట్టుగా ఉండిపోది. మేము అలాగా పండ్లకి పాటలకి వెళ్తున్నాము. ఎంత మేము జాబులకైనా ఎంత ప్రయత్నించినా సరే మమ్మల్ని విడిచిపెట్టేస్తే వాళ్ళు మాకు సీట్లు కూడా ఇవ్వడం లేదు. ఎందుకో మరి మాకు ఇలా చేస్తున్నారు. మాకు ఉద్యోగాలు లేకపోయినా సరే మేము ఏదో కొండల్లో లేకుంటే ఏదో పొలాలకు వెళ్ళి మేము బ్రతుకుతున్నాం, ఏదో కంపలో రొడ్డలో తెచ్చుకొని ఏదో రకంగా మేము బతుకుతున్నాం. కానీ బతుకులు మార్చడానికి ఈరోజు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు, మరి అది మీరు స్వాగతించవచ్చు కదా. మాకు అవసరం లేదు సార్, మాకు వద్దు సార్, మాకు అవసరం పుట్టుపూర్వాల నుండి ఇచ్చిన భూములు అదేటన్నట్టు కొండలు పెండులు వీటిలో మేము బతుకుతాం, మాకు అవసరం లేదు. బతుకులు మారడానికే కదా ఈరోజు ప్రయత్నిస్తారు కూడా. మేము అందులో మేము బతకలేము కూడా, మా కష్టాది వ్యర్థంగా మేము బతుకుతాం, మాకు అవసరం లేదు, మాకొద్దు, మా బతుకులు మేము బతుక్కుంటాం. మా తాతల తండ్రులు కొండలు పెండులు భూములు పుట్టలు ఇవి సంపాదించున్నారు, అవే మాకు కానీ మాకే పవర్ ప్లాంట్ వద్దు, మేము అందులో జీవించలేము. చూస్తే ప్రస్తుతం మాత్రం కొండల్లో మీరు మగ్గిపోతున్నారు. మీ భవిష్యత్తు అంటే భవితరాల కోసమే ఈ ప్లాంట్ నిర్మిస్తున్నారు. మరి ఈ విషయం వద్దు సార్, అలాంటి మాకు వద్దు సార్. మేము పోడి వ్యవసాయం చేసుకొని ఏదో మేము కూలినారు చేసుకొని బతుకుతాము, మా పిల్లలు పట్టుకొని అలాగే బతుకుతాం. మేము ఎలాంటి మాకు వద్దు, మాకు ఎటు పంపించిన మేము వెళ్ళము. బతికితే ఏంటంటే నేను పుట్టిన సంవత్సరం నుండి మించుమించు 48-49 సంవత్సరాలు కావస్తుంది. మా తాతలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్? ఒక 100కి పైన ఉన్నారు మా తాతలు. మా ముత్తాతల ఊరు మేము ఎన్ని వలస బొర్రపాడు జంగల మచ్చలపుట్టు ఈరి అంతా మేము మా తాతలు కానీ గ్రామాలు సార్. మీరు ఉన్నారని అంటున్నారు, మీ ఎమ్మెల్యే మాత్రం ఇక్కడ ఆదివాసీలు లేరు. ఎందుకు లేరు? అతను మరి ఓటక్కి ఎందుకు వస్తున్నారు? ఈదీకి ఎందుకు వస్తున్నారు? ఈదీకి వచ్చుకొని ఆడుకున్నారు. మేము ఓట్లు వేసినాము, మరి అవన్నీ గుర్తులేదు అతనికి. ఇప్పుడు జనాలు లేరని మేము జీవులని చంపేసుకుంటున్నాడా అతను? జీవులు ఉన్నవారిని చచ్చిపోయారు అనేసి ఇప్పుడే మా జీవులు నుండి చంపేస్తున్నారు అనమాట. చంపినట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. జనాలు నుండి గడపలకు వచ్చి వీధులకు వచ్చి ఓట్లకు అడుక్కొని అప్పుడైతే మేము మనుషులు ఉన్నాము, ఇప్పుడు మేము పీనుగులమా? మాకు ఎటు పంపిస్తారు? మాకు అటువంటి మాకు వద్దు సార్. మా జీవులు ఎలాగైతే మాకు దేవుడు జీవించి మాకు ఇచ్చినాడు అలాగే మేము జీవిస్తాము. అడవి తల్లి ఒడిలో జీవించే వారికి మాత్రం హక్కులను కోల్పోయే పరిణామాలు ఈ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణంగా జరిగితే ఉంటుందన్నటువంటి భయోత్పాతం మాత్రం వాళ్ళు నెలకొనుంది. అసలు ఈ ప్రాంతంలో ఆదివాసీలు ఎవరు నివాసం ఉండట్లేదని ఆయన చెప్పిన మాటలు ఎంతవరకు నిజం? అసలు ఇక్కడ ఎవరు ఆదివాసీలు లేరని చెప్తున్నారు కదా రవికుమార్. ఆదివాసులు ఉన్నారండి చాలా ఏళ్ళ నుంచి. మరి ఆదివాసులు లేకుండా ఎలా మరి ఆయన ఎమ్మెల్యే అయ్యారు? ఎలా ఓట్లు పడ్డాయి ఇక్కడ ఈ బూతుల నుంచి? ఈ నియోజకవర్గంలో మసనపుట్టి బూత్ ఉంది అక్కడ నుంచి ఆయనకి ఎలా ఓట్లు పడ్డాయి? గిరిజనులు లేరు అనేసి అంటున్నారు కదా. ఈ గిరిజనుల బూత్ నుంచి ఎన్లవలస బూత్ నుంచి మసనపట్టి బూత్ నుంచి ఆయనకి ఎలా ఓట్లు పడ్డాయి? ఎలా ఎమ్మెల్యే అయ్యారు? అవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అలాంటప్పుడు ఆయన గిరిజనులే లేరు, ప్రజలే లేరు, భూములే లేవు అనేసి అంటున్నారు కదా. ప్రజలు భూములు లేకుండా ఆయన ఎలా మరి ఎమ్మెల్యే అయిపోయారు? ఈ బూతుల నుంచి ఆయనకి ఎలా ఓట్లు పడ్డాయి? ఎలా లెక్కింపు అయ్యింది? దొంగతనంగా ఏమైనా లెక్కింపు చేస్తారా ఇక్కడ? ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఆదివాసీలు లేరు, గిరిజన గ్రామాలు లేరని ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మీరు వ్యతిరేకిస్తున్నారు ఉద్దేశంతో ఆయన మాట్లాడుకోవచ్చు. ఎస్, అది కరెక్ట్. ఆయన థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఇక్కడ నిర్మించాలి అనుకుంటున్నారు.
దీనికి వ్యతిరేకంగా మీరు ఉద్యమాలు చేస్తున్నాం కదా. అందుకు గవర్నమెంట్కి, ఉన్నత అధికారులకి ఇక్కడ అసలు జనాలే లేరు అని తెలియజేయాలి అనేసి ఆయన ఉద్దేశం. అందువల్లనే ఇక్కడ జనాలు లేరు, మనుషులు లేరు, భూములు లేవు, వాళ్ళకి హక్కులు కూడా లేవు అనేసి మాట్లాడుతున్నారు. ఎవరికి లేవండి హక్కులు? ఆనాటి గవర్నమెంట్ అందరికీ పట్టాలు ఇచ్చారు, అందరికీ పట్టాలు ఉన్నాయి, డీ పట్టాలు అందరికీ ఉన్నాయి, అందరికీ భూములు ఉన్నాయి, జరైతీ ల్యాండ్లు ఉన్నాయి. అతను లేదు అనేసి అంటున్నారు. ఇప్పుడు వచ్చే మాటలు ఏంటంటే అప్పుడు మాకు తెలియదు. ఆయన గారు ఇక్కడ ఏదో ల్యాండ్ కొనాలి, ఆయన భార్య పేరు మీద అది పూలు మొక్కలు అన్నీ వేసి ఇక్కడ ఒక ప్లాంట్ తయారు చేయాలి అని అనుకున్నారంట ఆ రోజుల్లో. అప్పుడు జనాలతో మాట్లాడారు, అప్పుడు భూమి కొనుగోలు చేయాలి అని అనుకున్నారు. మరి ఇప్పుడు లేదని అంటున్నారు. మరి ఆ భూమి ఎక్కడ భూమి, ఎవరి దగ్గర భూమి కొనుగోలు చేయాలనుకున్నారు? ఇది జనాల్లోని ప్రజల్లోని భూమే కదా కొనుగోలు చేయాలనుకున్నారు. మరి అప్పుడు అడిగిన భూములు, అప్పుడు అడిగిన ప్రజలు ఇప్పుడు లేరంటే ఎవరు నమ్ముతారు? మీడియా పత్రికలు మీరు నమ్ముతారా? ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఆదివాసీలు ఆవాసం ఉండట్లేదని వారన్న మాట మాత్రం వారందరిని కూడా తీవ్ర మదనపాటు గుర్తిస్తుంది. ఎవరైతే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారో వారందరినీ కూడాను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువైపు చూడకుండా చేస్తామని చెప్పడం కూడా ఒక వివాదాస్పదానికి ఏ విధంగా తీసుకోవచ్చు. మరి సోంపేట కాకరాపల్లి ఉద్యమం పురుడు పోసుకుని దండానికి ఈ వెన్నెలవలస పరిసర ప్రాంతాలు కూడా వేదిక కానున్నాయా? ఖచ్చితంగా ఈ థర్మల్ పవర్ ప్లాంటే కానీ పెడితే ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఇప్పటికీ జిల్లాలో 2 పవర్ ప్లాంట్లు కాకరాపల్లి కానీ సోంపేటలో ప్రజలు తిప్పికొట్టారు. ప్రాణాలు అర్పించి మరీ దాన్ని ఆ జీవోలు రద్దు చేయించుకున్న చరిత్ర శ్రీకాకుళం జిల్లాకు ఉంది. కాబట్టి ఈ థర్మల్ ప్లాంట్ ఇక్కడ పెట్టినా ఖచ్చితంగా ప్రజలు ఎదుర్కొంటారు. అయితే లేని దాన్ని ఇంకా ఉందా లేదా ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన లేకుండా రవికుమార్ గారు ఇక్కడికి వచ్చి హడావిడి చేసి ఇక్కడ గిరిజనులు లేరు, భూములు లేవు, ఇది ఏమీ లేదని చెప్పి మాకు ఎవడెడ్డు వస్తాడో చూస్తాను, నేను ప్రభుత్వ భూములో నిర్మాణం చేస్తానని చెప్పి హెచ్చరికలు చేస్తే చేయడమే కాదు, ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుల మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు గిరిజనులు కారు, గిరిజనేతరులు ఎక్కడెక్కడో సీతంపేట నుండి జనాలు తెస్తున్నారు, ఇక్కడ ప్రజలు లేరని చెప్తున్నారు. ఈవేళ జరిగిన ఈ సమావేశంలో మొత్తం మేము చేయలేస్తామన్నాం, సీతంపేట నుండి ఎంతమంది వచ్చారో చెప్పడంతో ఒక్కడు కూడా ఎత్తలేదు, అందరూ ఇక్కడ గిరిజనులే. కాబట్టి ఒక బాధ్యత కలిగిన పదవులు ఉండి తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదనేది మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాదు రవికుమార్ గారు మీ చరిత్ర మీకు ముందు గుర్తుందో లేదో, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నిలవలస దగ్గర సుమారు 100 ఎకరాలకు పైన ఆ రోజు మీ తోటలు మీ ఆవిడ పేరును పూల తోట పెంచాలని చెప్పి నువ్వు ప్రభుత్వం అండదండలు చూసుకుని విప్పుగా ఉన్నప్పుడు దాన్ని లీజుగా తీసుకున్నావు. ఆ లీజుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ సంఘాలే ఎదిరించి పోరాడి నీ లీజును రద్దు చేయించింది, మర్చిపోను రవికుమార్. కాబట్టి ఆ ఆటలు సాగవు. ఇక్కడ ఉన్నటువంటి భూములు ఈ గిరిజనులకే దక్కాలి. ప్రభుత్వ భూములు ఉన్నాయన్నావు, ఆ ప్రభుత్వ భూములు ఈ పేదలకి గిరిజనులకి పంపిణీ చేయండి. ఇక్కడేమో ఈ కొండపోడుల్ని ప్రకృతిని నాశనం చేయడం, ఇక్కడ థర్మల్ ప్లాంట్ కొడితే ఈ ఊరితోటే కాదు కుసిమి చంబం వరకు కూడా దీని కాలుష్యం వెళ్తుంది, ఈ ప్రాంతం అంతా నాశనం అయిపోద్ది. అలాగే నీరే లేదు, నీరు లేకపోతే మొత్తం నువ్వు థర్మల్ ప్లాంట్కి నీరు ఎక్కడి నుండి తెస్తావు? కాబట్టి ఇక రవికుమార్ గారు తప్పుడు ప్రకటనలు తప్పుడు మాటలు ఆడొద్దు, వాస్తవాలను ప్రజలకు చెప్పు. నీ వాళ్ళ గిరిజన నాయకులు పేర్లు పెట్టి కూడా చెప్తాను, ఆడు గిరిజనుడు కాడు, ఆడు తండ్రి ఒక క్యాస్ట్. నీకు అది అవసరమా? అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గిరిజనులే రావాలా? నీకు మరీ చెప్తాను, గిరిజనులకు అన్యాయం చేస్తే గిరిజన ఏతరులు కూడా కూడగట్టి ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాం. సీతంపేట నుండి జనాన్ని తెస్తాను అని చెప్తున్నాం. సీతంపేట నుండే కాదు, ఈ రాష్ట్రంలో ఈ జిల్లా నలుమూల నుండి కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఈ ఉద్యమానికి మద్దతుగా తీసుకొస్తాం. ఎప్పటికైనా స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయండి, ప్రజల్లో మీ యొక్క చర్చను జరపండి. ప్రజలు చీకొడతారో పెట్టమంటారో తేల్చుకోండి. అంతేగాని ముందుగా నువ్వు ప్రకటనలు చేసి భయభ్రాంతులకు గురి చేయొద్దు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేయకుండా అపోహలకు గురి చేసి ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేయొద్దు, గిరిజనుల మనోభావం దెబ్బతీయొద్దని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం మీ తాలూకు వెనుకబాటుతనాన్ని పారదోలేందుకు ఇక్కడ థర్మల్ ప్రాజెక్ట్ నిర్మిస్తాం అంటున్నారు. మీరు ఎందుకు వ్యతిరేకించాలనుకో? నా పేరు కల్లేపిల్లి మోహన్ రావు, ఎస్సీ డాక్టర్ అంబేద్కర్ ఎస్సీ కమిటీ కన్వీనర్ నేను. అయితే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఈవేళ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా వ్యతిరేకమే జరిగిందే తప్ప ఎక్కడ కూడా ఇది పూర్తి అవ్వలేదు. అయితే ఈవేళ తీసుకుంటే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు కోన రవికుమార్ గారు మరి ఎందుకు ఈ అభిప్రాయాన్ని తీసుకోవాలనేటువంటిది ఇది అసభ్యకరమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అది జరగడం ప్రజలకు చాలా ఇబ్బంది. ఈ పవర్ ప్లాంట్ వల్ల దాని యొక్క ఈ ఆక్సిజన్ వలన ప్రజలు ఎంతో దెబ్బతింటారని చెప్పేసి గిరిజన ప్రాంత ప్రజలంతా భయభీతులకు గురవుతున్నారు.
కాబట్టి ఆమదాల వలస నియోజకవర్గంలోనే ఈరోజు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలనుకొని ఆయన ఎందుకు నిర్ణయించుకోవడం అనేది అది అసభ్యకరం. కాకపోతే శ్రీకాకుళం జిల్లాలో వారి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు ఉన్నాయి, మరి వాళ్ళ పరిసర ప్రాంతాల్లో కట్టచ్చు కదా ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అని మేము దాన్ని ఖండిస్తున్నాం. ప్రస్తుతం మాత్రం ఈ ప్రదేశంలో నిర్మించబోయినటువంటి క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రజలకు ఉన్నటువంటి అనిశ్చితిని ముందు తొలగించాలి. ఆదివాసీలు ఈ ప్రాంతంలో నివసించట్లేదని శాసనసభ్యులు అన్న మాటను మాత్రం వీరందరూ తీవ్రంగా తప్పుపడుతున్నారు. తాము ఓట్లు వేస్తే గెలిచినటువంటి ఆయన ఈరోజు మేము లేము, ఇక్కడ ఆవాసాలు ఉండట్లేదని చెప్పడానికి మాత్రం తమను తీవ్రంగా బాధిస్తుంది. ఏదైతే అనిశ్చితి నెలకొందో అనిశ్చితిని తొలగించడంతో పాటు ఎటువంటి ఆ థర్మల్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతారన్న విషయం ప్రజల్లోకి చర్చించి ప్రజల మన్ననలు పొందిన తర్వాత ఇక్కడ ఈ ప్రతిపాదన మాత్రం అమలు చేయాలి. కానీ కాదని దుందుడుగా కనుక ఇటువైపు అడిగేస్తే మరో సోంపేట కాకరాపల్లి ఉద్యమాలకు మాత్రం ఈరోజు సరుబుజ్జిలి బూర్జు మండలాల మధ్యన ఉన్నటువంటి వెన్నెలవలస ప్రదేశం వేదిక అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.